సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ధ్వని అవధానం అంటే మిమిక్రీలో అష్టావధానం. సాహిత్యంలో అష్టావధానం అంటే 8 మంది క్వశ్చనర్స్ ప్రేక్షకులు అంటారు 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఏదడితే చెప్పడం అప్పటికప్పుడు కాదు. ఒక క్వశ్చనర్ ఒకటి అడుగుతాడు, అడిగిన తర్వాత దాని రిప్లై ఓన్లీ 1/4 ఇస్తాం. సెకండ్ 1/4 అలా ఇచ్చి 4th రౌండ్లో మొత్తం కలిపి చెప్పాలి. చెప్పి అది మెమరీ అనమాట, ధారణ చేయడం అంటారు, మెమరైజ్ చేసి చెప్పడం, చివరిలో కలిపి చెప్పడం. అది 4వ ఆవృత్తంలో చెప్పడం. అలాగే నేను దాంట్లో సమస్యాపూర్ణ సమస్యాధ్వనిని పెట్టా, దత్తధ్వనిని పెట్టా, నిషేధధ్వనిని పెట్టి ఇలాగా సమస్యాధ్వని ఇవన్నీ పెట్టి నిషేధాక్షరిలాగా నిషేధ ఇలా పెట్టి 8 మంది క్వశ్చనర్స్తో పెట్టి 4 రౌండ్స్లో కంప్లీట్ చేశాను. అది 1990 మార్చ్. అది నాకు పేరు తెచ్చిపెట్టింది. పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే మహామూలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు స్టేజ్ మీద ధ్వన్యవధాన సమ్రాటని టైటిల్ ఇచ్చారు. అది ముందు లేదు అసలు, యాక్చువల్గా అంటే షెడ్యూల్ లేదు, కానీ అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. అది నేను చేసే ఎక్స్పెరిమెంట్స్. అంటే నాకు లిటరేచర్ కూడా ఇష్టం, సాహిత్యం బాగా ఇష్టం. అందుకని చదువుకోవడం వల్ల ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆ లిటరేచర్లో ఒక సుబ్బన్న శతావధాని అవధాన విద్య థీసిస్ అది ఒక 100 సార్లు చదివి ఉంటాను. తర్వాత ఒక 100-200 అవధానాలు చూసి నేను డిజైన్ చేసుకుని చేశాను. అది ఎక్స్పెరిమెంట్. వెంట్రులాక్విజం నేను చేసిన ఇంకొక ఎక్స్పెరిమెంట్. అంటే అది అంతకుముందు ఎగ్జిబిషన్లో మాత్రమే ఉండేది. దాన్ని నేను స్టేజ్ మీద తీసుకొచ్చాను. దాన్ని నేను ఆనందించాలా బాధపడాలా నాకు ఇప్పుడు తెలియట్లేదు. ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు కేవలం ఎగ్జిబిషన్లో ఉంటే 10 రూపీస్ టికెట్ కొని చూసేవాళ్ళు. అసలు ఆశ్చర్యంగా ఇది ఏంటి డాల్ మాట్లాడుతుందని. నేను స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ అనుకునేవాడు, ఆర్టిస్ట్గా చెప్పుకునేవాడు, బొమ్మ పట్టుకుని వాళ్ళే మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఈ ఆర్ట్ ఫామ్ చెడగొట్టేశాను. దాని వాల్యూ పోయింది. అందుకని నేను బాధపడతాను. కాకపోతే దాన్ని స్టేజ్ మీద తీసుకొచ్చాను. సరే, చాలా చోట్ల రికార్డెడ్, అందరికీ తెలుసు. ఎంఎం రాయ్ గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది ఎగ్జిబిషన్ స్థాయి నుంచి మొత్తం అన్ని స్టేజెస్కి తీసుకెళ్ళాను. అసలు యాక్చువల్గా ఆ వెంట్రులాక్విజం అంటే ఏంటి అంటే నోరు మూసుకుని మాట్లాడడం అంటారు. హలో, నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను. మొత్తం మూసుకుని మాట్లాడుతుంది కాదు. నోరు మూసుకుని మాట్లాడితే ఓకే, అది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. బొమ్మ పట్టుకుని మాట్లాడంటే బొమ్మ ఉంది, ఇది ఇప్పుడు బొమ్మ, ఇది కదులుతుంది. బొమ్మలు ఇవి మాట్లాడవు కదా, కదిలించాలి దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ డమ్మీ మ్యానిపులేషన్ అంటారు. కోతులు మామూలు ఎలా వస్తాయి, దానికి ఆ వాయిస్ ఇవ్వాలి. దీనికి ఏం చేస్తామంటే వీ క్రియేటింగ్ ఇల్యూజన్. వెంట్రులాక్విజంకి మెయిన్ మోటో ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఒక భ్రమ కలిగించడం, దాని యొక్క సిద్ధాంతం. అంతే తప్ప బొమ్మ పట్టుకుని మాట్లాడడం, నోరు మూసుకుని మాట్లాడడం కాదు. వెంట్రులాక్విజం పేరు 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. వెంటర్ అంటే స్టమక్, లాకర్ LOQOR, లాకర్ అంటే టు స్పీక్. వెంట్రులాక్విజం అని అక్కడి నుంచి వచ్చింది. అంటే పొట్టలోంచి మాట్లాడతారు అనుకున్నప్పుడు అదేం కాదు. ఐల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ టేక్ అవుట్ ఎ వాయిస్ ఫ్రమ్ మై మౌత్. ఐ యూజ్ ఎ డిఫరెంట్ వాయిస్. హలో యా, ఓకే, బయటకు వస్తావా, రంగంటావా, ఓకే, బయటికి రా, ఓకే, యు ఆర్ మై ఫిష్. ఇప్పుడు మూసేస్తే ఏమవుతుంది, అయిందా, ఓకే, ఓకే, రైట్, ఐ విల్ గివ్ యూ టు దిస్ డమ్మీ. ఓకే, ఉండు ఒక్క నిమిషం, సరే, ఓకే, రైట్, రైట్. మనం ఎక్కడున్నాం తెలుసా? ఐ డ్రీమ్ ఛానల్. ఎలా తెలుసు నీకు? ఈ మైక్ మీద ఉంది కదా. ఓకే, ఇప్పుడు నా వాయిస్ నాకు మళ్ళీ ఇంకా వేరే చూపించాలి, అందుకని చేస్తావా? ఓకే, రైట్, ఎస్, అమ్మ ఇక్కడ పెడతా, ఓకే, రైట్, అక్కడే ఉండు, రైట్. ఇప్పుడు ఇది ఈ ఒక డమ్మీకి ఒక వాయిస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకో వాయిస్, ఒక ఫిమేల్ క్యారెక్టర్ ఉంది, దానికి ఫిమేల్ వాయిస్ తీసుకుని వాడాలి. అంతగా అన్నిటికీ ఒకటే వాయిస్ వాడతారు మా తెలియని కళాకారులు పాపం. హలో, ఎస్, రైట్, ఎస్, ఇక్కడ ఉండు, ఎస్, ఓకే, ఎస్, ఉన్నాయా? ఇప్పుడు ఇంకో వాయిస్ తీసుకుంటాం. ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది, ఓ
ఏంటని బయటికి రా. ఓ ఏ ఏ అలసిపోయా ఈ జేబులో ఉండు. ఓకే రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ ఎస్. ఇలాగా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి వాయిస్ ఉంటుంది, డిఫరెంట్ వాయిస్. అది యూజ్ చేస్తూ ఆ బొమ్మని మ్యానిపులేట్ చేయడం. డమ్మీ మ్యానిపులేట్ అంటే కరెక్ట్గా బొమ్మ మనం ఏం మాట్లాడితే ఎన్నిసార్లు లిప్ మూవ్ అవుతుందో అంత కరెక్ట్ సింక్ చేస్తూ చేయాలి. ఇదన్నీ చేస్తే బాగుంటుంది. అది చెడగొట్టాను. అయితే ఇంకొక ఆర్ట్ ఫామ్ ఏంటంటే నేను యూఎస్లో చూశాను, చాక్ టాక్. దానికి నా వెంట్లోకి సంబంధం ఏంటి అనొచ్చు. అంటే నేను చూపిస్తాను. ఓకే, సో దీన్ని ఏమంటారు అన్నారు? నేను చెప్తాను. అంటే చాక్ టాక్, దేర్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ బై నేమ్ చాక్ టాక్. వెరీ ఫ్యూ ఆర్టిస్ట్ దే పర్ఫార్మ్ ఇన్ యూఎస్. వాట్ ఈస్ చాక్ టాక్ అంటే దే డ్రా సంథింగ్, దే యాడ్ సమ్ లైన్స్ టు ద డ్రాయింగ్, దే గో ఆన్ యాడింగ్ సమ్ మోర్ లైన్స్, దే చేంజ్ ద డ్రాయింగ్ and they go on speaking and entertaining. That is chalk talk. For example, they draw something. What is this? It is a question mark. Right. Again, he only will ask, my dear friends, it is a question mark, we know, but why the question mark is given this shape? And nobody can answer. He only says, my dear friends, when you question, then only you will get an answer. Answer is information. Information is knowledge. Knowledge is power. The entire power you are getting through your ear by questioning. There's a reason question mark is given the shape of an ear. Oh. And చెప్పి ఇలా మారుస్తాడు. థియరీ. జస్ట్ ఒక టైప్. whether it is theory or creative. కాదు బట్ ఇలా like this they entertain. They I draw something like this. వాట్ ఇస్ దిస్ అని అడుగుతారు. సంబడి సేస్ ఇట్ స్వాన్ అంటారు, డక్ అంటారు, ఏదో ఒకటి. ఇట్ వాస్ సిమిలర్ థింగ్ ఆపోజిట్ టు ఇట్. 2 ducks అంటారు. నో ఇట్స్ ఎ ఫ్లవర్ అంటారు. అనగానే లోటస్ అంటారు. అనగానే నో ఇట్స్ ఎ రోజ్ అంటాడు. అని హీ డ్రాస్ ఓన్లీ 1 line హియర్. ఓకే, ఇలా చేస్తాడు. చేసి అగైన్ హీ డ్రాస్ సంథింగ్ ఇన్సైడ్. చేసి దాన్ని అప్సైడ్ డౌన్ చేస్తాడు. చేసి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అంటాడు. దిస్ ఈస్ చాక్ టాక్. ఓకే. సో వాట్ ఇస్ రిలేషన్ విత్ చాక్ టాక్ అండ్ వెంట్లోక్? దిస్ నో రిలేషన్, బట్ ఐ యూజ్ ద చాక్ టాక్ ఫార్మ్ టు ఎంటర్టైన్ పీపుల్ త్రూ మై వెంట్లోక్. I too will draw something. Okay. What it is looking like? ఒక సర్కిల్. అంటే వీలు అనుకోవచ్చు. అసలు మొట్టమొదట జీరో కనుక్కుంది మనిషి. అది లేకపోతే వాళ్ళ ఏం లేదు, మ్యాథ్స్లో ఏం లేదు. ఒక వీల్ కనుక్కుంది మనిషి. అది లేకపోతే ఇవాళ ఈ కర్మాగారాలు అంటే ఇన్ని ఫ్యాక్టరీస్, ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఇవేది ఉండేది కాదు. సో అన్నీ మనిషే కనుక్కున్నాడు. సో యూ కెన్ థింక్ ఓకే ఎట్ వీల్, కానీ వీల్లా లేదు కదా అనొచ్చు. ఓకే, వీ కెన్ మేక్ ఇట్ సంథింగ్ ఎల్స్. ఇలా 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 పెడితే ఏమనిపిస్తుంది? ఏదో సన్ లాగా అనిపిస్తుంది. సన్ రైస్ కదా, కాదు, ఇట్స్ ఓన్లీ హెయిర్. ఎందుకంటే నాకు ఎక్కువ లేదు కదా, నేను గీసే డ్రాయింగ్కి నేను హెయిర్ ఎక్కువ పెట్టాను. ఓకే, దీనికి ఇప్పుడు మరేంటి ఇయర్స్ ఉండాలి, రైట్? 2 years, ఎటో 3 ఎటో 3 వేసాం. ఇక్కడ ఒకటి 1 పెట్టాం. 10 అయిపోయిందా? ఓకే, రైట్. ఇక్కడ ఏం చేయను, ఇదేం లేదు మనకి, ఇది కూడా తెలిసిపోతుంది కదా హ్యూమన్ ఫేస్. అవును, ఫేస్ తెలుస్తుంది బాగా. కొంచెం ముక్కు బోండంగా ఉంది, కొంచెము మంచిదే, నడి ముక్కు. అంతే, ఓకే, గీసాం కదా, నథింగ్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఓకే రైట్. ఇప్పుడు యూ డోంట్ బిలీవ్ దట్ it can see. You don't believe, no? Come on.
యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ కెన్ సీ దెమ్ అయినా నంబరు కాబట్టి ఐ పుట్ మై ఇండెక్స్ ఫింగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ మై ఫింగర్ కమాన్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ మై ఫింగర్ స్టిల్ యూ డోంట్ బిలీవ్ నో No. ఓకే ఐఎమ్ మూవింగ్ మై ఫింగర్ టువర్డ్స్ మై రైట్ సైడ్ రైట్ Huh? yes No, it isn't Yes. possible. yes No? right now I'll give you my voice you have to speak okay yeah right yeah right now you have to speak through your mouth okay what is your name I don't have any name okay you don't have any name yeah right now what do you want to say I thank iDream channel you thank iDream channel yeah okay right okay right right so like this we can create illusion మీ బొమ్మ నన్ను కూడా చూసింది అలా అయితే చూసింది దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ వీ కెన్ ఎంటర్టైన్ అంటే ఇట్స్ ఓన్లీ క్రియేటింగ్ ఇల్యూషన్ వాట్ ఐ సే ఈజ్ మ్యాజిక్ ఉంది మ్యాజిక్ ఈజ్ ఆప్టికల్ ఇల్యూషన్ మైన్ ఈజ్ సౌండ్ ఇల్యూషన్ సో ఇవన్నీ కూడా నేర్చుకుంటే వస్తాయి హౌ డిడ్ ఐ డూ ఇట్స్ I learnt it and I bought it from US, this board. సో ఆ బోర్డు వల్ల మాత్రం ఇలా చేయడం కుదురుతుంది అంతేకాని నేను ఉత్తనే చేస్తే మామూలుగా మెజిషియన్స్ లా చేస్తే కుదరదు That it వీ హ్యావ్ టు బై సో లైక్ దిస్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ origami Japanese are experts in that art form they give folds to the paper they give different shapes to it and they go on entertaining that is the origami I learned that too even I learned magic too for example we get paper newspaper యా it is in rectangle shape so when we give a fold here like this it is a triangle రైట్ right I give one more fold here forming a triangle and a rectangle shape so now I lift one part of this and I shift it up so one folded rectangle strip one triangle unfolded rectangle strip రైట్ now I am turning it back again I give a fold here one more fold here so I call it as window right రైట్ again I lift it here and I insert it here so what happens it is bishop's cap ఓకే రైట్ right if you didn't see bishop's cap you can go to any star hotel and you can see chef's cap షెఫ్ and I didn't see even chef ante if you are interested in politics you can it is a politician's cap okay and maak politics interest ledu ante if you want to study well you can study and you can complete your post graduation and then you can have what is the doctorate and then it is what is it డాక్టర్ yes ఓకే okay okay I don't want to do what is that higher I don't want to complete higher studies and all just I'll stop with 9th class or 8th class you can get only class 4 jobs watchman or postman like Okay. this even if you don't want to study even that also అది కూడా వద్దు వద్దు అనుకుంటే చదువు అసలు నిబ్బలేమాగా there is another profession that is in railway station stations and bus stands we will find coolies porters it is a coolie cap ఓ even if you don't want to do that there is another profession we can say that it is a beggar's bowl ఏది like this there are different forms హయ్యర్ ఫామ్ నుంచి yes art forms there are different art forms so I try to study I try to read I try to study different forms like that I try to keep myself busy every day I do something that's all so once again I say that there is no use there is no much use to the society by the artists and poets they may fight with me I know that మా మిగతా కళాకారులందరూ కవులందరూ తిట్టచ్చు
నిజానికి సమాజానికి ఉపయోగం ఉన్నది రైతులు, కార్మికులు, సైంటిస్టులు, డాక్టర్లు, మన సోల్జర్స్, మన దేశానికి కాబట్టి సోల్జర్స్, వీళ్ళ వల్లే తప్ప కళాకారులు కేవలం ఆనందాన్ని కలిగించడానికే తప్ప ఎందుకు ఉపయోగపడరు. ఆ కేవలం ఆనందం కలిగిస్తే ఏమవుతుంది? జస్ట్ ఆనందిస్తాం అంతే. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఆనందించగలమా? మన చుట్టూ బాంబులు పడుతున్నాయి, కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నారు. ఏదొచ్చినా సరే మన సైన్యం కావాలి, పిలవాలి. వాడికి మనం ఏ రోజు గౌరవించాం. ఆర్టిస్ట్ సెలబ్రిటీ, ఓ అబ్బా గొప్పవాడని చెప్పేసి వాడి చుట్టూ తిరిగి ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, సెల్ఫీలు తీసుకుంటాం. అంత స్థాయికి సమాజం చేరింది కాబట్టి నేను ఒక ఆర్టిస్ట్గా నేను బాధపడి చెబుతున్నా. నో ఆర్ట్ ఫామ్ ఈజ్ గ్రేట్, అది జస్ట్ టెంపరీగా. అది ఇంకోటి, ఇప్పుడు ఎందుకు ప్రోగ్రామ్స్ లీవ్ చాలామంది ఆర్టిస్టులు అంటే కరోనా. బికాస్ ఆఫ్ కరోనా 2 years పీపుల్ స్టాప్డ్ గోయింగ్ టు ఆడిటోరియం, థియేటర్స్, ఈవెన్ సినిమాస్ కూడా ఇవాళ 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు థియేటర్స్లో. ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా అంతే. రెండోది, మా ఆర్టిస్టులు కొత్తది ఏం చేయకుండా ఇంకా 4 years కింద 5 years కింద ఏం చేస్తారో 10 years కింద అదే చేయడం వల్ల ప్రేక్షకులు రావట్లేదు. కొత్తది ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా వస్తారు. నన్ను అడుగు, నువ్వు ఏదైనా కొత్తది చేయొచ్చు కదా అని. నేను చేయగలిగిందంతా చేసేనా, అయిపోయింది. 48th year, దిస్ ఇస్ 48th year ఆఫ్ మై కెరీర్. సో వాట్ ఎల్స్ దే ఎక్స్పెక్ట్ మీ టు డూ. సో ఐ డోంట్ థింక్ నా ఓకే. ఇప్పుడు ఎవరైనా నా ప్రోగ్రామ్ చూడని వాళ్ళు ఉంటే నేను ఐటమ్స్ మార్చచ్చు కదా అని అడిగారు. ఐ నెవర్ చేంజ్ మై ఐటమ్స్ నౌ బికాజ్ ఐఎమ్ 64 years old. లెట్ దెమ్ చేంజ్ ద ఆడియన్స్ అని చెప్తాను. ఆడియన్స్ మారితే చాలు కదా. సో అది, సో ఇలాగా ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ myself, my ideology, and I never hurt anyone. Let them believe in anything, but they cannot force me to believe in their beliefs. Right. So like this, I continued my journey since 1977. I'm very happy. Just because of my art, I could get a job in railways under cultural quota. Just they had seen my performance and recruited me in railways. That's all. సో చాలా చక్కగా చెప్పారు. అంటే యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ వాక్ ఆన్ యువర్ ఓన్ పాత్, అండ్ ఇట్ ఈస్ నోవేర్ రిటర్న్ దట్ ఎక్కడ రాసలేదు దట్ నువ్వు మంచిగా చదివి, చాలా హయ్యర్ గట్టిగా చదివి కొడితేనే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్న ఒక స్ట్రెస్లో లేకుండా నీకు నచ్చిన పని నువ్వు చేసుకొని హాయిగా నువ్వు జాబ్ చేయొచ్చు అన్న ఒక ఇది ఇచ్చారు. అండ్ ఐడియాలజీ లైక్ యునో పేరెంటింగ్ ఎలా చేయొచ్చు అనేది చెప్పారు. అండ్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండాలి చెప్పారు. లైఫ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పారు. లైక్ ఇట్ ఈస్ యునో దట్ వాజ్ లైక్ ఒక జర్నీ చేసినట్టు అనిపించింది మీతోటి. ట్రిమెండస్గా చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా మాట్లాడాలి, ఇంకా ఎంత మాట్లాడితే అంత తక్కువ అనిపించింది. మీతో ట్రావెల్ అంటే మీరు ఐ థింక్ యూ హ్యావ్ ట్రావెల్ సో మచ్. Yes. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మీతో ఒకసారి ట్రావెల్ చేయాలి అన్న ఒక ఇది కూడా ఉంది నాకు. ఐ షుడ్ ట్రావెల్ అండ్ ఐ షుడ్ కమ్ టు వన్ ఆఫ్ యువర్ షోస్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. దాట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ద షో. Thank you very much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.